బీసీ జై బీసీ బీసీల ఐక్యత ఓబీసీల ఐక్యత ఓబీసీల ఐక్యత భారత్ మాతా కీ భారత్ మాతా కీ పెంచుతామన్న బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. పెంచుతామన్న బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. పెంచుతామన్న బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. బీసీల పట్ల రిజర్వేషన్లు వెంటనే మాట వెంటనే 42% రిజర్వేషన్ ఇస్తాను, మరి ముదిరాజులకు బీసీ టీ నుంచి బీసీ ఏకు మారుస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానం చేపట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి బడ్జెట్ లోనే బీసీలకు 20,000 బడ్జెట్ పెడతానని చెప్పి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతానని చెప్పి మరి 9,000కే పరిమితమైనటువంటి ఈ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ బుద్ధి రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి ఈ చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి చేసినటువంటి భారతీయ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ తో పాటు మరి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించేంత వరకు కూడా బీసీల పోరాటం ఆగదని చెప్పి ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే 23% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లు 42% పెంచి 23,793 మంది కొత్తగా రాజకీయ ప్రాధాన్యతని కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ పేరుతో ఇలా బీసీ యొక్క సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి బడ్జెట్ లో 9,800 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ బీసీల మొత్తం మందిని మోసం చేసి ఇవాళ బీసీల పుట్టలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి మీరు వెంటనే 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచాలి. అలాగే మీరు బీసీ డిక్లరేషన్లు ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్లు 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ హైదరాబాద్ లో జ్యోతిరావు పూలే పేరు మీద ప్రతి కార్పొరేషన్ ఏర్పడేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ ఒక బీసీలందరి కోసం అన్ని కులాల ఐక్యత కోసము 50,000 కోట్ల రూపాయలతోని 50 కోట్ల రూపాయలతోని బీసీ భవన్ నిర్మిస్తానన్నారు జయశంకర్ పేరు మీద. అది ఎక్కడ పోయింది? మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదని అడుగుతున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే సరిపోతాయి. మీరు బీసీల యొక్క పుట్టన కొడుతున్నారు. మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టడి చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ.